మొదట మనము షిరిడి సాయిబాబా గారి జ్ఞానామృతము చెప్పుకుందాము. ఎందుకంటే అవి ధర్మాలను సూచిస్తున్నాయి కాబట్టి ముందు ధర్మాలు మాట్లాడదాం, తర్వాత మెడిటేషన్ యాజ్ యూజువల్గా చేద్దాం. సో నిన్న మనము సద్విచారముల గురించి మాట్లాడుకున్నాం. అంటే మంచి విచారము, అంటే మంచి ఆలోచన అనేది ఎలా ఉండాలి అనేది బాబా గారు ఉపదేశం చేశారు. అది మనము తెలుసుకున్నాము. ఈవేళ ఏమిటంటే, ఈవేళ ఏం చెప్పబోతున్నారు అంటే, మంచి విచారం ఎలా చేయాలి గుర్తుంది కదా అందరికీ. ముందు రోజున పడుకునే ముందు ఒక మంచి రేపు చేయబోయే మ్, పని మీద ఒక మంచి ఆలోచనని క్రియేట్ చేసుకుని పడుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అదే ఆలోచన అలాగే చేశాడు కదా హేమట్ పంత్. రామనామాస్వామి షిడీస్ వెళ్ళి బాబా గారి దగ్గరికి వెళ్ళి రేపు రోజంతా కూడా రామనామస్మరణం చేస్తాను అని చెప్పి ముందు రోజు నైట్ అనుకున్నాడు. పొద్దున్న అదే ఆలోచనతో లేచాడు. చక్కగా హాయిగా రామనామస్మరణ చేద్దాము అని వెళుతున్న వ్యక్తికి ఆ మార్గ మధ్యలో ఎవరో ఔరంగాబాద్ నివాసి అతను ఏకంగా ఆత్మ యొక్క తత్వం పాడుతూ అతనికి ఆ తత్వము చెవిలో పడేలాగా జరిగింది. ఆ ప్రయాణం అంతా కూడా రామనామస్మరణ చేశాడు. ఇవన్నీ మనకి తెలిసినదే. సో అరే ఈ ఔరంగాబాద్ నివాసి ఇతను మామూలు సామాన్యుడు, ఒక జనపదుడు. ఇతనికి ఆత్మసాక్షాత్కారం యొక్క అంత గొప్ప పాట ఎలాగ అర్థమైంది, ఎలా పాడగలిగాడు అని కూడా ఇతను ఆశ్చర్యపోయాడు. బాబా గారు అలా చేసుంటారు, అలాగ నా చేత అంటే బాబా గారు నేచర్లో ఒక భాగము కాబట్టి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది కదా. మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఈ కథ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎలాగా ఆ, పనిచేస్తుంది. ఆయన ఎప్పుడైతే తను హేమట్ పంతు ఈ డే బిఫోర్ రాత్రి పడుకునే ముందు ఇటువంటి సద్విచారము ఇంత చక్కటి ఆలోచన చేశాడో, అది ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ థ్రోట్ చక్ర ద్వారా యూనివర్స్కి కనెక్ట్ అయిపోయింది. యూనివర్స్కి ఎప్పుడైతే కనెక్ట్ అయిపోయిందో యూనివర్స్ వెంటనే అతనికి సహకరించడం మొదలుపెట్టింది బాబా గారి రూపంలో. ఈయన బాబా గారు నేచర్లో ఒక భాగం కదా. ఆయన విశ్వవ్యాప్తంగా తన ఆత్మ, విశ్వవ్యాప్తమైన ఆత్మ కదా. అదే కదా ఆయన సాధన. ఆ జన్మలో ఆయన సాధన అదే. సో కాబట్టి ఆటోమేటిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ తాను ఏమనుకున్నాడో అది మేనిఫెస్ట్ అయిపోయింది హేమట్ పంతుది. సో అందుచేత నేచరు ఆ ఔరంగాబాదీ నివాసి చేత ఆత్మ సాక్షాత్కారము పాట ద్వారా అతనికి కొన్ని బోధనలకు జరిగిపోయినాయి. ఎన్లైటన్మెంట్ అనేది మనకి ఏ విధంగా జరుగుతుందంటే, ప్రత్యేకంగా ఒక గురువు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రశ్నలు వేసి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. నువ్వు ఆ ఆ స్టేజ్కి వెళ్ళిపోయావంటే నువ్వు ఒక ఎన్లైటన్మెంట్ స్టేజ్కి అంటే ఏంటి, నీకు సత్యంతో నువ్వు కనెక్ట్ అయిపోయావు అనుకో. నీకు నీకు నేచరే తన తన క్వాలిటీ ఏమిటి, లా ఆఫ్ అట్రాక్షన్. తన క్వాలిటీని వాడి అదే నిన్ను ఎన్లైటన్ చేస్తుంది. నీకు ఏమి నీకు చెప్తూనే ఉంటుంది, ఆల్ ది టైం నీకు బోధిస్తూ ఉంటుంది మైండ్లో. నువ్వు తీసుకుంటూ ఉండాలంతే. కాబట్టి నేచర్ అనేది మనకి ఎన్లైటన్మెంట్ అనేది ఒక ఫలానా టైంకి జరుగుతుందా, ఫలానా టైంకి జరుగుతుంది, ఫలానా టైంకి జరగదు, ఆ ప్రదేశంలోనే జరుగుతుంది, లేకపోతే కొన్ని యోజనాల దూరం వెళ్తేనే జరుగుతుంది అని అనేమీ లెక్కేమీ లేదు. వెంటనే కూడా జరగవచ్చు. నువ్వు సత్యంతో కనెక్ట్ అయి ఉండాలంతే. లేదా ఓ 2 రోజుల్లో జరగవచ్చు, ఒక నెల రోజులకి జరగవచ్చు, లేకపోతే ఒక సంవత్సరానికి జరగవచ్చు, అలా అన్నమాట. సో ఎప్పుడూ కూడా నేచర్ నీ మాట వింటూనే ఉంటుంది, నువ్వు తనతో కనెక్ట్ అయ్యి ఉండేంత వరకు కూడా. ఇక్కడ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలుస్తుంది. ఇప్పుడు ఉపదేశంలో వైవిధ్యము, నింద గురించి బోధ ఏమిటో చూద్దాం కథ. ఉపదేశించుటకు సాయిబాబాకు ప్రత్యేక స్థలము కానీ ప్రత్యేక సమయము కానీ అక్కర్లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, నువ్వు సత్యంతో కనెక్ట్ అయి ఉండాలే కానీ ఇక ఒక టైము స్థలం అని ఏమీ లేదు. ఇక 24 గంటలు ఇక ఎన్లైటన్మెంట్ జరుగుతూనే ఉంటుంది నీకు. సో అలాగే బాబా గారు నేచర్ ఆఫ్ ఇట్ ఈస్ సేమ్. ఆయన ఉపదేశించడానికి కూడా ఒక ప్రత్యేక స్థలం ఉండాలి, ఒక సమయం ఉండాలని ఏం లేదు. ఆయన కూడా లా ఆఫ్ అట్రాక్షన్లో భాగం. ఏటి సమయంలోనే నీకు కనెక్ట్ అవుతాడు ఆయన, ఏ సమయంలోనే నీకు చెప్తాడు ఆయన.
ఏదైనా అవకాశం కలిగినప్పుడు, అవసరం వచ్చినప్పుడల్లా వారు విరివిగా బోధించేవారు. చూడండి. ఆయన ఆనాడు శరీరంతో ఉండడం వల్ల అతను ప్రత్యక్షంగా కనబడుతూ ఉండేవారు. ఇప్పుడు శరీరముతో లేరు. కానీ ఆత్మరూపంగా ఉన్నారు. కానీ ఆయనతో కనెక్ట్ అయ్యాము మేము. మాకిలా జరిగింది, అలాగా జరుగుతోంది, అలా చెప్పారు, ఇలా చెప్పారు అనేవాళ్ళు కోకొల్లలున్నారు. నిజం చెప్పాలంటే. ఒకనాడు భక్తుడొకడు ఇంకొక భక్తుని గురించి పరోక్షమున ఇతరుల ముందు నిందించుచుండెను. ఎవరో ఒక భక్తుడంట ఈయన దగ్గరకు వచ్చే అతను. అతను ఇతని దగ్గరికి వచ్చి మరొక అతన్ని క్రిటిసైజ్ చేస్తున్నట్ట. ఒప్పులు విడిచి భక్త సోదరుడు చేసిన తప్పులను ఎంచుచుండాను. అంటే ఆయన ఎదుట కొన్ని తప్పులు చేసి ఉంటాడు. ఈయన ఒప్పులు చేస్తూ ఉండొచ్చు. అందులో ఒప్పులు మంచిని వదిలేసి ఆయన చేసిన తప్పుల్ని పాయింట్ అవుట్ చేస్తున్నాడంట. మిక్కిలి హీనముగా తిట్టుటచే విన్నవారు కూడా విసిగిపోయారు. అనవసరంగా కొందరు ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధంగా భావించెదరు. మామూలుగా ఏంటి, మామూలు సామాన్యులు అసూయ, దురభిప్రాయము ఇట్లాంటివి ఏవైనా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. యోగులైతే దాన్ని మరొక విధంగా భావిస్తారు. అంటే ఏంటి, వాళ్ళు లో ఎనర్జీతో నిన్ననే మనం చెప్పుకున్నాం వైబ్రేషన్స్ గురించి. కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి వాడికి అటువంటి ఆలోచనలు వస్తాయని యోగి అనుకుంటాడు. సామాన్యుడు అలా అనుకోడు కదా, వాడికి ఏం తెలియదు అలాంటివి. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు గలవు. మట్టి, నీరు, సబ్బుతో మాలిన్యం కడగవచ్చును. శరీరాన్ని మనం కడుక్కోవచ్చు. పరులను నిందించువాని మార్గం వేరు. ఇతరుల మరణములను వాడు తన నాలుకతో శుభ్రపరచుచుండెను. యోగి అలా ఆలోచిస్తాడు. ఇప్పుడు వాడు విపరీతంగా నిందిస్తున్నాడంటే అవతల వాడి యొక్క మలినాన్ని వీడు నాలుకతో శుభ్రపరుస్తున్నాడు. ఒక విధంగా వాడు నిందించేవానికి సేవ చేయుచున్నాడు. ఎప్పుడు నిందిస్తున్నాడు అంటే వాడి యొక్క మలినం ఏముందో అది వీడు తీసుకుంటున్నాడు. అంటే ఒక విధంగా అవతల వాడికి వీడు సేవ చేస్తున్నాడు. అలా తీసుకుంటారు అట యోగులు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలుకతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్లు పడినవాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలెను. అది. సో ఎవరైతే తిడతారో వాళ్ళకి కృతజ్ఞతలు తెలపమని యోగులు ఆదేశిస్తారట పడినవాడికి. నిందించువాడిని బాబా సరిదిద్దు పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడొకటిచే గ్రహించెను. లెండి తోటకు పోవునప్పుడు మిట్ట మధ్యాహ్నము వాడు బాబాను కలిసెను. బాబా వానికి ఒక పందిని చూపిట్టాను. చూడుము, ఈ పంది కసుపును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావం కూడా అట్టిదే. నీ మనస్ఫూర్తిగా నీ సోదరునే తిప్పుతున్నావు నువ్వు. ఎంతయో పుణ్యము చేయగా నీకు మానవ జన్మ లభించింది. ఇట్లు చేసినచో షిరిడి నీకు తోడ్పడినా. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ విధంగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశిస్తూ ఉండేవారు. ఎవరికి? మనుషులకి. ఈ ఉపదేశములను మనస్సునందు ఉంచుకొని పాటించినచో ఆత్మ సాక్షాత్కారము పెద్ద దూరమేమీ కాదు. ఒక లోకోక్తి కలదు, ఏమిటో చూద్దాం. నా దేవుడున్నచో నాకు మంచం పైన కూడా బువ్వ పుట్టును. మంచం పైన కూడా బువ్వ పుట్టును అంటే నా దేవుడు నా యందు ఉండాలే గాని నేను రోగిష్ఠునయ్యుండో లేకపోతే చేయలేని పరిస్థితిలో ఉండి నేను మంచం పట్టేసినా కూడా ఆ రోజు పని చేయలేకపోయినా ఆ రోజు నాకు బువ్వ దొరుకుతుంది అనేటువంటి లోకోక్తి గలదట. ఇది భోజనము, వస్త్రముల గురించి చెప్పినది కాదు. కాదు. ఏమిటో. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకుని ఊరుకన్నచో చెడిపోయేదరు. ఆత్మసాక్షాత్కారమునకే సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినా అంత మేలు. బాబా తాను సర్వాంతర్యామినని చెప్పేవారు. అన్నింటి యందు అనగా భూమి, గాలి, దేశము, ప్రపంచము, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. అతడు అనంతుడు. బాబా 3.5 మూరల శరీరమని అనుకున్న వారికి పాఠము చెప్పుటకే వారు ఈ రూపముతో అవతారమెత్తిరి. ఎవరైనా సర్వస్య శరణాగతి చేసి రాత్రింబవళ్ళు వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే అనుభవాన్ని పొందుదరు. అది సర్వస్య శరణాగతి అంటే కంప్లీట్గా మనస, వాచ, కర్మేణ బాబా గారి ఎందే మనసు నిలిపిన వారికి నిలుపుతూ ధ్యానించినచో మనకింత మునుపు అధ్యాయంలో చెప్పారు. ఆ విధంగానే తన గురువుతో చేశారు.
రాత్రింబవళ్ళు కంప్లీట్గా ఆయనకే అంకితం అయిపోయి సర్వస్య శరణాగతి, ఆ విధంగా ఆ మనసు ఆయన మీద లగ్నము చేసి ధ్యానములో ఉండడంతో బాబా గారి యొక్క బాబా గారి యొక్క మనస్సు ఎంతో స్థిరత్వంతో ఏర్పడి అతనికి కంప్లీట్గా సర్వస్వ శరణాగతి అనేది ఏ విధంగా ఉంటుందో కూడా అతను అర్థమయ్యి ఆయనకి ఏమిటి ముఖ్యంగా అలవడింది? సహనము, ధ్యానము, మనసు లగ్నం చేయడము, సహనము, ఈ రెండు అది ఆయనకు లభ్యమైంది ఆ విధంగా చేయడం వల్ల గురువు నుంచి. అదే గురువు గారు నాకు ఇచ్చిన ఉపదేశం అని చెప్పారు ఎవరు? రాధాకృష్ణబాయికి. సో అదే విధంగా ఎవరు చేసినా కూడా చక్కెర తీపి ఎలాగైతే కలిసి ఉంటాయో, కెరటాలు సముద్రము ఎప్పుడు ఎలా కలిసి ఉంటాయో, కన్ను కాంతి ఎలా కలిసి ఉంటాయో, అదే విధంగా బా గురువు తాను ఒకటే అనే భావన లేదా అనుభవము కూడా పొందుతారు అని చెప్పేసి చెబుతున్నారు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపవలను. చూడండి, చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు అంటే ఏంటి? జనన మరణాల చక్రం నుంచి బయటపడాలి అంటే ఇది చాలా డెప్త్ ఉన్న సెంటెన్స్. ఇది జనన మరణ చక్రాల నుంచి బయటపడడం, చావు పుట్టుకల నుండి తప్పించుకోవడం అంటే రాక్షసుల్లాగా కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి ఎవరినో ఒకరు ప్రసన్నం చేసుకుని వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి దండయాత్రలకు వెళ్తాం, మాకు చావుని ఇవ్వకండి అని అడగడం అది కాదు. చావు పుట్టుకల నుండి తప్పించుకోవాలి అనుకుంటే, అంటే జన్మ మరణ చక్రాల నుంచి నువ్వు బయటపడాలి అంటే నీకు కావలసింది ఏంటి? శాంతము, స్థిరమైన మనస్సు, ధార్మిక జీవనము. అంటే ఏంటి? ఇక్కడ స్పిరిచువల్గా బ్రతకాలని చెప్తున్నారు. స్పిరిచువల్గా బ్రతకాలి అంటే నువ్వేంటి? మనము ఆత్మపరంగా బ్రతకాలి అంటే ఆత్మ యొక్క లక్షణాలతో బ్రతకాలి. ఆత్మ యొక్క లక్షణాలు అంటే శరీరము ఉన్నా నువ్వు ఆత్మ యొక్క లక్షణాలతోనే నువ్వు బ్రతికావు అంటే ఆటోమేటిక్గా నువ్వు పరమాత్మతో లేదా పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉంటావు. అలా ఎప్పుడైతే జరిగిందో నీకు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? నీ యొక్క ఆత్మస్థాయి పెరుగుతుంది. నువ్వు మెల్లమెల్లగా ఆత్మస్థాయిని పెంచుకుంటూ పరమాత్మ అయిపోతావు. ఒకసారి పరమాత్మ అయిపోయావు అనుకో, నీకు జననమరణ చక్రాలలోంచి బయటపడిపోతావు. ఇంకా నీకు జననం అనేది ఉండదు. ఏదో నీకేదో లెర్నింగ్ కావాలి నీకు నువ్వు అనుకుంటే నువ్వు మళ్ళా పుట్టాలే తప్ప ఫర్ సమ్ టైం కృష్ణుడిలాగా. చూడండి, కృష్ణుడు ఆయన కొన్ని పనులకు వచ్చాడు. ఆయన ఆల్రెడీ పరమాత్మ. ఆ చిన్న పిల్లాడు భూమి మీదకి వచ్చేటప్పటికే విశ్వాన్నంతా తన నోట్లో చూపించాడు ఆయన. అప్పటికే ఆయన పరమాత్మ. ఆయన ఒక పని మీద వచ్చాడు, మానవ అవతారం తీసుకున్నాడు. అలా వచ్చి ఏదో చేసుకోవాల్సిన పనులు చేసేసో లెర్న్ చేయాల్సిన ఏదో లెర్న్ చేసి వెళ్ళిపోవాలే తప్ప ఇప్పట్లాగా ఇప్పుడు మనం ఎలా పడుతున్నామో కార్మిక స్ట్రక్చర్ అని అదని ఇదే అవి ఉండవు. దానికోసం పుట్టడం అనేది ఉండదు. ఏదో ఒక లోక కళ్యాణం కోసం పుట్టడం అనేది జరుగుతుంది. అట్లా ఇక్కడ ఏం చెప్తున్నారంటే చావు పుట్టుకల నుండి తప్పించుకోవాలి అంటే నువ్వు పరమాత్మ అవ్వాలి. నువ్వు పరమాత్మ అవ్వాలి అంటే నువ్వు ఆత్మ లక్షణాలతోనే జీవనం గడపాలి. నువ్వు అంటే నీ శారీరకం నీ తత్వము, మానసికంగా నీ తత్వము కానీ శారీరకంగా నీ శరీర తత్వం కానీ అన్నీ కూడా నీకు దైవికమైపోవాలి. అంటే నువ్వు దైవ సామ్రాజ్యంలో అడుగు పెట్టాల్సిందే. దైవ సామ్రాజ్యంలో అంటే మానవ జన్మ ఎత్తినా కూడా నువ్వు దైవ సామ్రాజ్యంతోనే కనెక్ట్ అయి ఉండి నీ ఆత్మస్థాయిని పెంచుకుంటూ పరమాత్మ అయినప్పుడు నీవు ఆటోమేటిక్గా చావు పుట్టుక నుండి నువ్వు తప్పించుకుంటావు అని దీని అర్థము. మేలొనరించిన పనులనే చేయుచుండవలెను. ఎవరికి మేలు? నీ ఆత్మకు మేలు ఒనరించే, నీ ఆత్మకు మేలు చేసేవి. మనం చేసే ప్రతి పని కూడా మన ఆత్మకి ఎగనెస్ట్గా పనిచేస్తూ ఉంటుంది. అందుకే మనం ఇలా బ్రతుకుతున్నాం. మనం ఎప్పుడు దుఃఖంతో, వాటితో, భయముతో. సో అది ఎందుకు అలా కలుగుతుంది? మన ఆత్మకు అది ఎగనెస్ట్గా పనిచేస్తుంది. మన ఆలోచనలు, మన కర్మలు, మనం చేసే కర్మ. అలా కాకుండా ఆత్మకి ఫర్గా ఉండే పనులు చేస్తూ మేలు కలిగించే పనులు చేస్తే ఆత్మ ఏమవుతుంది? స్ట్రెంగ్తన్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. అప్పుడు భయం ఉండదు, ఏముండదు. అది తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను. అలా ఇవన్నీ చేస్తూ ఇక కర్తవ్యం ఏమున్నదో, నీ కర్తవ్యం ఏంటి? కుటుంబ ధర్మము,
స్వధర్మము, సాంఘిక ధర్మము. 3 రకాల ధర్మాలు ఉంటాయి మానవుడికి. ఒకటి కుటుంబ ధర్మము. వారితో రియాక్ట్ అవ్వకుండా, వాళ్ళతోటి వీళ్ళతోటి కుటుంబంలో వాళ్ళతో బైండ్ అవ్వకుండా నువ్వు కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చేయాలి. అందరికీ అన్నీ చేయాలి. కానీ రియాక్ట్ కాకూడదు, బైండ్ అవ్వకూడదు. అది కుటుంబ ధర్మం. తర్వాత ఏంటి? సాంఘిక ధర్మం. నీ కమ్యూనిటీకి నువ్వు చేయాలి. కమ్యూనిటీ అంటే కులం ఒకటే కాదు, మా కులపోళ్ళకే మేము చేసుకుంటా ఉంటే అలా కాదు. నీ సాంఘిక ధర్మం అంటే నీ చుట్టూ ఉన్న సంఘానికి కూడా నువ్వు చేయాలి. నీ కులము నీకు సంఘంలో ఒక పార్ట్. అదే పెద్ద స్వర్గము కాదు. వేరే వాడైనా సరే, వాడు నైబర్ ఉన్నాడు, చనిపోయాడు, వెళ్ళి చూసిరా. సో చేయాల్సిన సాంఘిక ధర్మాలు పాటించాలి. ఆ సాంఘిక ధర్మంలోనే వస్తుంది నువ్వు స్పిరిచువల్ జీవనం కూడా. నువ్వు స్పిరిచువల్గా జీవించేటప్పుడు ఆధ్యాత్మిక జీవన విధానంలో సంఘము, సమాజము మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానితో చేసే కర్మల నుంచి నువ్వు జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానంతో నువ్వు జ్ఞానం ద్వారా నువ్వు విజ్డమ్ను పొందుతావు. కాబట్టి ఈ సాంఘిక ధర్మం అనేది నువ్వు స్పిరిచువల్గా ఎదగడానికి చాలా ఇంపార్టెంట్. కాబట్టి వదిలేయడానికి లేదు. ఇక స్వధర్మం అంటే మెడిటేషన్ చేసుకోవడము, మౌనంగా ఉండడము, వాళ్ళని ఇది చేయకుండా ఉండడము, ఇది స్వధర్మము. కుటుంబ ధర్మం కూడా స్వధర్మంలోకి వస్తుంది. ఇంకా మన శరీర ధర్మము, మన శరీరాన్ని హాయిగా చూసుకోవాలి, మానసికంగా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, బాడీ ఎనర్జీస్ని తీసుకుంటూ ఉండాలి. స్వధర్మం. మెడిటేషన్ చేస్తూ ఉండాలి, మనకు తగిన స్పిరిచువల్ సేవ చేస్తూ ఉండాలి. మనకు తగినదే. ఎవరో ఏదో చాలా గొప్పగా చేస్తుండొచ్చు, అవసరం లేదు. వాళ్ళు చేస్తున్నారు కదా మనం ఇమిటేట్ చేసిన అవసరంలా. మన శక్తి కొద్దీ మనం చేస్తే చాలు. సో ఇలా ఈ విధంగా, ఎందుకంటే నేచర్తో కనెక్ట్ అవ్వడము, నేచరే చెప్తుంది నీకు టైం వచ్చినప్పుడు అదే నీకు అన్ని సమకూరుస్తుంది. ఫలానా వాళ్ళు ఒక 1000 మంది వచ్చారండి వాళ్ళ యొక్క ఇదికి అంటే దట్స్ ఓకే. నీకు 10 మందే వచ్చారు, దట్ ఈస్ ఓకే. సో ఆ విధంగా కంపారిజన్ కూడా ఉండకూడదు. నీకు టైం వచ్చినప్పుడు నేచర్కి తెలుసు నీకేమి ఇవ్వాలి అనేది. నీవు ఈ రోజు నువ్వు 10 మందితో నువ్వు కూర్చుంటున్నావు అంటే మరి 1000 మంది లేరేమిటి అంటే నువ్వు ఆల్రెడీ అది ఫినిష్ చేసుకున్నావు. నువ్వు పాత జన్మలో నువ్వు చాలా తక్కువ పని పెట్టుకుని ఈ జన్మలో వచ్చావు. సో నువ్వు బీ ప్రిసైజ్. ఎప్పుడు కూడా లైఫ్ని సింపుల్గా పెట్టుకోవాలి. లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. మంది మార్బలంతో నువ్వు చేయాల్సిన పనులన్నీ ఇక్కడ నువ్వు ఆల్రెడీ చేసేసావు పాత జన్మల్లో. ఇప్పుడు నువ్వు సింగిల్గా చేయాల్సిన ఏవో 1-2 ఉంటాయి, అవి చేసుకుని వెళ్ళిపో. నో కంపారిజన్ విత్ ఎనీబడి. కాబట్టి ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మెదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో, ఇతర విషయములు ఏమియో ఆలోచించరో, వారికి తప్పక ఆత్మసాక్షాత్కారము పొందుదురు. ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? మన ఆత్మ మనలోంచి బయటకు వచ్చేసి ఎదురుగా ఏర్పడి మనకు భయపడుతుందని కాదు. నీ ఇంట్యూషన్, నీ యొక్క ఆత్మ అవేకన్ అవుతుంది. ఈ శారీరకంగా ఈ గోల ఉంది కదా, దానికి దీనికి అట్రాక్ట్ అవ్వడం, హంగామా, హడావిడి ఇదంతా తగ్గుతుంది. ఆత్మ ఎప్పుడైతే అవేకన్ అవుతుందో నువ్వు బయట ఉండే హంగామా అంతా తగ్గుతుంది. అప్పుడు నీకు ప్రశాంత జీవనము, ధార్మిక జీవనము ఇవన్నీ కూడా నీకు అనుభవంలోకి రావడం మొదలు పెడుతుంది. సో ఈ విధంగా అప్పుడు నీకు ఇంట్యూషన్ పలుకుతూ ఉంటుంది. ఆత్మ సాక్షాత్కారం అంటే అదే. చూసే అవకాశం కూడా వస్తుంది. నీ ఆత్మ నువ్వు చూడగలవు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందించుకుని శరణు వేయడమనేవారట. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చెయ్యమని సలహా ఇస్తూ ఉండేవారు. కొందరికి అంటే అది శ్రవణము మననము అంటే నేనెవరిని అని తెలుసుకోవాలనుకునే వారికి శ్రవణము మననము
అంటే ఏంటి, ఎప్పుడు కూడా చదవమనేవారు. స్పిరిచువల్ బుక్సే కానీ, లేకపోతే ఇక ఈయన యొక్క లీలలు కానీ చదువుతూ ఉండమనేవారు. మననం చేస్తూ ఉండమనేవారు, పారాయణం చేస్తూ ఉండమనేవారు. ఎందుకంటే అదేదో తనకు పెద్ద పేరు రావాలని కాదు. స్పిరిచువల్ ఎనర్జీస్ స్పిరిచువల్ ఎనర్జీస్ వస్తాయి. స్పిరిచువల్ నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ నువ్వు జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తావు. ఆ వచ్చిన పర్యవసానము ఆ విజ్డమ్ని నువ్వు పొందుతావు. అప్పుడు నీ ఆత్మ అవేకన్ అవుతుంది. ఇంత ప్రాసెస్ ఉంది కదా. అందువల్ల ఆయన చెప్పేవారు. అంతేగాని తనకేదో పేరు ప్రతిష్టలు వీళ్ళేదో తెచ్చేస్తారని కాదు. కొందరికి భగవన్నామంను జ్ఞప్తి అందించుకొనమనేవారు. కొంతమందికి భగవంతుని యొక్క నామం ఏదో ఏ నామమో వారి అవసరాన్ని బట్టి ఏదో నామం చెప్పి దాన్ని జ్ఞప్తి ఉంచుకో అని చెప్తూ ఉండేవారట. కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాద పూజ, కొందరికి ఆధ్యాత్మిక రామాయణం, మరికొంతమంది జ్ఞానేశ్వరి ఇలాంటి గ్రంథాలను చదువుతూ ఉండేవారు. వారి వారి అవసరాలను బట్టి వారికి లోపల ఉండే ఆ ఎనర్జీస్ని బట్టి ఆయన ఎవరెవరు ఏమేమి చేయాలో చేస్తూ ఉండమని చెప్పేవారు. కొందరికి తన పాదముల వద్ద కూర్చునుట, కొందరిని ఖండోబా మందిరమునకు పంపుట. కొంతమందిని ఖండోబా మందిరం అని చెప్పుకున్నా కదా, శివ మందిరం. కొందరికి విష్ణు సహస్రనామాల చదవమనేవారు. కొందరికి చందోగ్యోపనిషత్తు ఉపనిషత్తు చదవమనేవారట. మరి కొంతమందికి భగవద్గీత పారాయణ చేయమని చెప్పేవారు. వారు అంటే ఇవన్నీ కూడా ఏంటి అర్థము, వీటన్నిటి నుంచి స్పిరిచువల్ ఎనర్జీస్ వస్తాయి. ఇప్పుడు అందరూ మెడిటేషన్ చేయలేరు కదండి. ఇప్పుడు ఎంతమంది మెడిటేషన్ చేయగలరు? ఓకే, ఒకవేళ మెడిటేషన్ చేసిన అందరికీ కూడా అది అందరూ కూడా కరెక్ట్గాను చేయలేరు. ఒకవేళ చేసిన వెంటనే వారికి నోటీస్ చేయలేరు, త్వరగా ఆ ఆధ్యాత్మికతను పొందలేరు. ఎందుకంటే వాళ్ళు మరికొన్ని థింగ్స్ ఏవో చెయ్యాలి, చేసి దాన్ని ఆ మార్గంలోకి రావాలి. మాకేం జరగటం లేదండి అంటారు. అసలు ఫోకస్ చేయలేకపోతున్నామండి అంటారు. ఎంత చెప్పినా కూడా వాళ్ళు చేయలేకపోతున్నామని అంటారు. ఆలోచనలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి అంటారు. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాము, చెప్తూనే ఉంటాము. అలా కాదు ఇలాగ ఏవో అనుభవాలు చెప్తూ ఉంటారు, విచిత్రమైన అనుభవాలు చెప్తూ ఉంటారు. ఆ ఫస్ట్ 2 బ్యాచెస్ అయితే అసలు నేను కూడా ఆశ్చర్యపోయాను. నేను అది చాలా విచిత్రమైన అనుభవాలు ఉంటూ ఉండేవి. ఈ అనుభవాలు వాళ్ళకి అలాంటి అనుభవాలు వస్తున్నాయంటే ఏంటంటే వాళ్ళ లోపల దే ఆర్ సఫరింగ్ విత్ దాట్. సఫరింగ్ అంటే ఏదో పెయిన్ కాదు, ఏదో తలనొప్పి వచ్చేసి అరట్లా కాదు. అది వారి ఆత్మకు పట్టుకుని ఉన్నవి అవన్నీ కూడాను. కొన్నిటిని జనరల్గా ఓపెన్గా చెప్పేవాళ్ళము సమాధానాలు, మరికొన్ని పర్సనల్గా కాల్ చేయమనేవాళ్ళం. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుండేవి తర్వాత. సో కాబట్టి ఇవన్నీ కూడా అడ్డంగా ఉండేటప్పుడు వెంటనే నువ్వు వెంటనే ఎలా జరిగిపోతుంది? ఆధ్యాత్మిక రావాలి అంటే కొంత టైం పడుతుంది. సో అందువల్ల బాబా గారు కొంతమందికి ఇవన్నీ సజెస్ట్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఎలాగైతే పిఎస్ఎస్ఎం ఈ పుస్తకం చదవండి, ఆ పుస్తకం చదవండి, స్పిరిచువల్ టాబ్లెట్స్ కోర్సు చేయండి, అది ఇది ఇవన్నీ ఎట్లా చెప్తున్నామో బాబా గారు కూడా అదే విధంగా ఇవన్నీ చెబుతూ ఉండేవారు. కొంతమందిని ఖండోబా మందిరానికి వెళ్ళమనేవారు, వెళ్ళి ఏం చేయమనేవారో అది రాయలేదు ఇక్కడ. కొంతమందికి విష్ణు సహస్రనామాలు చదువుతూ ఉండమనేవారట. కొంతమందికి ఉపనిషత్తులు, భగవద్గీత పారాయణం, మరి కొంతమందికి తన పాదాల దగ్గర కూర్చోమని చెప్పేవారంట. కూర్చోమని చెప్తే ఇంకా ఆయన చెప్పే మాటలన్నీ వింటూ ఉండమని చెప్పేవారట. అలా అనమాట. సో కొందరికి స్వప్నంలో ఏదో చెప్పాల్సినవేవో చెప్పేవారంట, స్వప్నంలోకి వెళ్ళి. కొంతమందికి స్వయంగా ఇచ్చేవారట, ఏమిటో తన దగ్గర ఏముంటే అది స్వయంగా ఇచ్చి ఇది ఇలా చేయి, ఇది ఇలా చేయి అని చెప్పేవారట. కాబట్టి అతని ఉపదేశాలకు ఒక పరిమితి అనేది లేదు. సో ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదని లేదు. లేకపోతే ఈ వస్తువు వాడాలి, ఆ వస్తువు వాడకూడదు అనేది ఏం లేదు. ఒక అడ్డు అనేది లేదు బాబా గారికి. ఏదైనా ఇచ్చి ఏదైనా చేయమని చెప్పేవారనమాట. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతి పైన కూర్చుని దాన్ని నొక్కివేసి ఎన్నడూ తాగనని వాగ్దానం చెయ్యి నువ్వు అని చెప్పేసి అడిగారంట.
అతను అలాగ వాగ్దానం చేస్తేనే కానీ వదలలేదట బాబా గారు. సో కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రార్థాలు బోధించారంట. గురు బ్రహ్మాది మంత్రార్థాలు బోధించారంట. అంటే వాళ్ళకి అది అవసరం అన్నమాట. ఒకడు హఠయోగము చేయిచుండగా దాన్ని మానేశాను. హఠయోగము తెలుసు కదా, సద్గురు యొక్క ఈశా ఇదిలో హఠయోగము ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అదనమాట. హఠయోగము అనేది చేపిస్తుంటే ఇన్నర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సంయమా వరకు చేయాలి. ఆ సంయమా వరకు చేసిన దాంట్లో అది ఒక పార్ట్ అనమాట హఠయోగం. తప్పకుండా అదేంటంటే బాడీ మైండ్, అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటి, రాజయోగం. మనం డైరెక్ట్గా రాజయోగం చేయగలుగుతున్నాము అంటే అర్థం ఏంటి, మన మెడిటేషన్లో ఉండేటప్పుడు ఈ బాడీ మైండ్ సోల్ తోటి ఎలా అయిపోతుంది మనకి. కానీ అందరికి అలా జరగదు, అందరికీ అలా జరగదు, అందరికీ అలా జరుగుతుందని అనుకోవద్దు. సో అందుచేత రకరకాల యోగాలు ఉంటాయి అన్నమాట. అందులో హఠయోగం ఇది బాడీ చాలా మందికి బాడీ ఎలా అయినా కాదు. మరి అటువంటి బాడీ ఎందుకు తీసుకున్నారండి అంటే, ఎందుకు తీసుకున్నది ఆత్మ అంటే అది కార్మిక్ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. ఇట్ నెవర్ ఎవర్ కమ్స్ అన్నమాట. సో అటువంటి వారికి హఠయోగం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హఠయోగం అలాగే బాడీ మైండ్ అండ్ సోల్ మూడు కూడా ఎలా అయినా అవ్వాలన్నమాట. సో కొంతమంది ఏంటంటే ఎవరో అంట హఠయోగం, బాబా గారు కూడా యోగం చేసేవారు కదా, అదేదో చాలా రకాల యోగాలు చేస్తూ ఉండేవారు ఆయన. అంటే అఫ్కోర్స్ ఆయన ఎదుటి వారి యొక్క కర్మలను తీసుకోవడము, దాన్ని ప్రక్షాళన చేసుకోవడము, తనకు కడుపంత నొప్పిగా ఉంటూ ఉంటుంది. మరి ఆయన తీసుకునేవారు కదా కర్మాలు ఫుడ్ ద్వారా. సో అప్పుడు అది ఇందులో రాయలేదు కానీ ఇంకొక బుక్లో రాశారు. వీళ్ళందరూ ఈ లక్ష్మీబాయి షిండే లేకపోతే రాధాకృష్ణ వీళ్ళందరూ సేవ చేస్తూ ఉండేవారు. ఆ పొట్టకి అలా పత్తంగా పడుతూ ఉండేవారు. మళ్ళీ ఎప్పుడో చూసి అవన్నీ కూడా ఆయన ప్రక్షాళన చేసుకుని మళ్ళీ ఆ పేగులు నోట్లో వేసుకుని ఇవన్నీ ఏవో చేస్తుండేవారు. రకరకాల చాలా కాంప్లికేటెడ్ యోగా చేస్తుండేవారు బాబా గారు. వారి మార్గాలను చెప్పటం అలావి కాదు. ఎవరో ఒక ఆయన హఠయోగం చేస్తూ ఉంటే మానేయమన్నారంట. ఎందుకో తెలియదు. ప్రపంచ విషయంలో తన ఆచరణలో ఉదాహరణగా బోధించేవారు అట్టి వానిలో ఒకటి. ఎందుకు మానేయమన్నారో ఇక్కడ రాయలేదు. ఓకే. సో ప్రపంచ విషయాలన్నిట్లో ప్రపంచ విషయం ఏది మాట్లాడినా తాను ఆచరించినదే ఉదాహరణగా బోధిస్తూ ఉండేవారట బాబా గారు. అంటే అర్థం ఏంటి అంటే స్పిరిచువల్, ఇప్పుడు మేము కూడా అంతే. సపోజ్ నేను పుస్తకంలో ఏదైనా ఒక విషయం చదివేసి మీకు చెప్పాను అనుకోండి, చెప్తే నన్ను అక్కడితో ఆగదు, అక్కడితో ఊరుకోదు నేచర్. ఆ చెప్పిన దాన్ని నాకు అనుభవంలోకి తీసుకొస్తుంది. అనుభవంలో తీసుకొచ్చి నేను అది దాని గురించి నేను అనుభవపూర్వకంగా నేను అది అర్థం చేసుకునేంత వరకు నన్ను వదలదు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏం చేస్తారంటే స్పిరిచువల్ పీపుల్ అందుకే వాళ్ళ అనుభవాలకు ఎక్కువ ఇస్తుంటారు అన్నమాట. వాళ్ళు చేసి చూసిన తర్వాత ఎదుటి వారికి చెబుతారు, లేదా నోటి నుంచి వచ్చినది వాళ్ళకి అనుభవంలోకి తర్వాతైనా వస్తుంది. కాబట్టి అది 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 చాలా నేచర్ ఎప్పుడు ఉంటుందన్నమాట వెనకాతలు. సో నీకు తెలియంత నువ్వు చెప్పకూడదు. ఒకవేళ బై ఛాన్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు వెంటనే నీకు తెలియపరిచేలా చేస్తుంది. నువ్వు ఆ అనుభవాన్ని కూడా నువ్వు తీసుకుని తీరాలి. నువ్వు చెప్పావు ఆల్రెడీ, సో నువ్వు అనుభవాన్ని తీసుకుని దానికి అర్థం చేసుకో. నువ్వేం చెప్పావో అది నీకు అర్థం కావాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తుంది అనమాట. అదే ఎన్లైటన్మెంట్. ఆ విధంగానే ఎన్లైటన్మెంట్ జరుగుతూ ఉంటుంది. కష్టమునకు కూలి ఇదేంటో చూద్దాం. ఒకనాడు మిట్ట మధ్యాహ్నము బాబా రాధాకృష్ణ మా ఇంటి సమీపానికి వచ్చి నిచ్చెన తీసుకుని రా అన్నారంట. రాధాకృష్ణ మా ఇంటి దగ్గరికి వెళ్ళి ఈయన అన్నారంట, వచ్చి నిచ్చెన తీసుకురా బయటకు అని. ఒకడు పోయి దాన్ని తెచ్చి సరే అని చెప్పి ఒకడు వెళ్ళి ఆ నిచ్చెన తీసుకొచ్చి ఆ ఇంటికి చేరవేశాడంట. బాబా వామన గోడంకర్ ఇంటి పైకప్పు ఎక్కి అది ఏదో ఎవరింటికి వామన గోడంకర్ అని ఆయన ఇంటికి అలా వేశాడంట.
అది ఎక్కేసి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమయ్య ఇంటి పైకప్పు కూడా దాటేసి ఇంకొక పక్కకి వెళ్ళారంట ఆయన. బాబా అభిప్రాయం ఏమో ఎవరికీ తెలియలేదు. రాధాకృష్ణమయ్య మలేరియా జ్వరంతో ఉంది. ఆమె జ్వరమును తొలగించుటకే బాబా ఇట్లు చేసి ఉండును. దిగిన వెంటనే బాబా 2 రూపాయలు నిచ్చెన తెచ్చిన వానికి ఇచ్చారంట. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రాన వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలనని బాబాను ప్రశ్నించారు. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొనరాదు. అంటే ఏంటంటే తను ఏం చెబుతారో తను ఆచరించి చూపించేవారట బాబాగారు. కష్టపడు వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగాను ఇవ్వవలనని బాబా చెప్పాను. కష్టపడే వాడి దగ్గర ఎప్పుడూ కూడా వాడి కడుపు కొట్టకూడదు, సరికదా. వాడికి ఎప్పుడూ కూడా దాతృత్వము కలిగి ఉండాలి. దానగుణముతో ధారాళంగా వాడి కష్టాన్ని ఉంచుకోకుండా డబ్బులు ఇచ్చేయాలి. డబ్బులో ఏదో నీ దగ్గర ఏముంటే అది. బాబా సలహా ప్రకారము ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయను. అప్పుడే వాడు కూడా సరిగ్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపించును. పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడెదరు. సమ్మెలకు తావు ఉండదు. అప్పుడు సమ్మె చేయరు ఎవరు కూడా. ఆకలి ఆకలి లేకపోతే ఎందుకు చేస్తారండి? నువ్వు సరే కావాల్సిన డబ్బు ఇవ్వకపోతే వాడు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి. వాడు అవసరాలు తీరవు, అప్పులు చేయాల్సి ఉంటుంది. నువ్వు అది అలా కాకుండా నువ్వు నువ్వు తీ నువ్వు నువ్వు వాడి దగ్గర నుంచి తీసుకున్న సర్వీస్కి దానికి సరిపడేటంత డబ్బులు ఇచ్చేస్తే వాడు ఆకలితో ఉండాల్సిన అవసరం ఉండదు కదా. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. సో మదుపు పెట్టువానికి కష్టపడి కూలి చేయువాండ్రకు మనస్పర్ధలు కూడా రావు. సో కాబట్టి కష్టానికి ఎప్పుడు కూలి అంటే ఏంటంటే ఎదుటి వాడు ఏ కష్టాన్ని ఇచ్చినా కూడా డొనేషన్ రూపంలో నువ్వు ఇచ్చేస్తూ ఉండాలి అని చెప్పేసి గురువుగారు చెప్పారు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. ఈ 18, 19 అధ్యాయాలు సంపూర్ణం. ఈ 18, 19 అధ్యాయాలు చాలా గొప్పగా ఉన్నాయండి. మంచి విచారం అనేది ఎలా ఉండాలి అంటే మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి స్పిరిచువాలిటీ అనేది ఈ 18, 19 అధ్యాయాల్లో చెప్పారు. 16, 17 అధ్యాయాల్లో ఏం చెప్పారు? నువ్వు ఏమి వదులుకోవాలి, నువ్వు స్పిరిచువల్ జీవన విధానానికి ధార్మిక జీవనం నువ్వు గడపాలి అంటే నువ్వు ఏమేమి వదులుకోవాలనే విషయాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా మీరు మళ్ళీ రికార్డు వేసుకొని వినండి, విని రాసుకోండి, అమలు జరపండి. వీటిల్లోనే సేవ అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది. సో నెక్స్ట్ మెడిటేషన్ ప్లీజ్.